నమస్తే మిత్రులారా. ఇవాళ నుంచి 4 పథకాలు అమలవుతూ ఉన్నాయి. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామంలో 4 పథకాలు అమలవుతూ ఉన్నాయి. అంటే మండలానికి ఒక గ్రామంలో 4 పథకాలు అమలవుతూ ఉన్నాయి. ఆ పథకాలు ఏంటివి? అసలు ఈ పథకాలు 4 పథకాలు ఒకేసారి అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి వస్తున్నటువంటి బెనిఫిట్ ఏంటి? ప్రజలు నష్టపోతున్నది ఏంటి? ప్రజలు ఏ విషయాన్ని మర్చిపోయి ఈ 4 పథకాల ధూమ్లో ఉంటున్నారు? ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏ రకమైనటువంటి కుట్ర పన్నింది? అంటే లబ్ధిదారులను తగ్గించే విషయమా, లేకపోతే మొత్తానికి ఒక సైడ్ ట్రాక్ ఏ విధంగా పట్టించింది అనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఈ 4 పథకాలు ఒకటేసారి అమలు చేస్తున్నాము అని చెప్పేసి ఇన్ని రోజులు ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలు ఒకేసారి అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామానికి తీసుకోవడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇవన్నీ ఒకసారి చూస్తూ ఉంటే కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటివి? ఆ అనుమానాల వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొంత వీడియో పెద్దగా వచ్చినా కానీ దయచేసి లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే మీకు ఇందులో కొంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు బలపడేటువంటి విధంగా ప్రభుత్వము అలాగనే వ్యవహరిస్తూ ఉన్నది. అవన్నీ కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అందుకే ఈ టైటిల్ కూడా అట్లనే పెట్టిన. ఈ 4 పథకాలు, ఈ పైలట్ ప్రాజెక్టు గ్రామాల ఎంపిక, దీని వెనకాల ఉన్నటువంటి అసలు భాగోతం ఏంది, ప్రభుత్వ లక్ష్యం ఏంటి, ప్రభుత్వము ఏం ఆశించి ఈ 4 పథకాలను ఒకటేసారి అమలు చేస్తామని చెప్తా ఉన్నది, దీని వెనకాలన్నటువంటి భాగోతం ఏంటి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఏ పథకాలు అమలు చేద్దామని ఇవాళ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నది, పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామం తీసుకున్నది అనేటువంటి మాట చూస్తే ఇందిరమ్మ ఇండ్లు అనే పథకము, ఆత్మీయ భరోసా అనేటువంటి పథకము. ఇందిరమ్మ ఇండ్లు ఏమో ఇండ్లు లేనటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పేసి ఒక పథకాన్ని పెట్టిరు. అది ఆత్మీయ భరోసా అంటే భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్లకు, ఉపాధి కూలీ నిరుపేదలు ఉంటారు కదా, వాళ్లకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలి. అది 2 విడతలు కానీ 3 విడతలు కానీ ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ స్కీము అంటే సంవత్సరానికి 12,000 చొప్పున అంటే 3 సార్లు ఇస్తా అని చెప్పారు వాళ్ళు. 3 సార్లు అంటే 3 సార్లు 4,000 ఇస్తే సంవత్సరానికి 12,000 అవుతుంది. మరి ఆ స్కీమ్ ఒకటి. ఇంకొకటి రైతు భరోసా. రైతు భరోసా అంటే పెట్టుబడి సాయము, రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు రైతు భరోసా పేరుతోటి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పారు. వీళ్ళు 15,000 ఇస్తామన్నారు రైతు భరోసా ఎకరానికి ఏడాదికి. కానీ వాళ్ళు మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని 12,000 దాన్ని కుదించారు. అక్కడ కూడా ఒక తొలి మోసం జరిగింది. ఇప్పుడు ఇలా పైలట్ ప్రాజెక్టు గ్రామాల ఎంపిక, మండలానికి ఒక గ్రామం పేరుతోటి మరొక మోసం జరిగింది. అసలు ఇప్పుడు రైతు భరోసా వెనక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. అందుకే దీన్ని అన్ని మరి బ్లాక్ కలర్లో రాసి రైతు భరోసాను మాత్రం నేను రెడ్ కలర్లో రాసిన. అంటే రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసాను ఎగ్గొట్టడానికే ఈ కార్యక్రమం చేస్తుందన్న అనుమానాలు బలపడతా ఉన్నాయి. కాబట్టి అందుకే దీన్ని రెడ్ కలర్లో రాయడం జరిగింది. రైతు భరోసా కూడా ఇవాళ నుంచి మండలానికి ఒక గ్రామం చొప్పున అమలు చేస్తూ ఉన్నారు. ఇక రేషన్ కార్డుల గురించి బాగా చర్చ నడుస్తూనే ఉన్నది. ఎవరికైతే రేషన్ కార్డుకి ఎలిజిబుల్ ఉంటారో చాలామంది ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తారు. ఒక 15 నుంచి 20 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. 15 నుంచి 20 లక్షల కుటుంబాలు మరి ఎంతమందికి ఇస్తారు, ఎంతమంది అర్హులు ఉన్నారు, ఏంటి కథ అనేది కూడా నడుస్తూ ఉంది. అయితే ఈ 4 పథకాల మాటున రైతు భరోసా గోవింద కొట్టనున్నదా? అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంది? ఈ 4 పథకాలు జనవరి 26 తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి కేవలము మండలానికి ఒక గ్రామాన్ని తీసుకున్నారు. అక్కడనే మొదటి మోసం పడ్డది. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డు, ఈ 4 పథకాలను ఒక ఊరిలో మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక ఊరు ముచ్చటనే చెప్తాను నేను. ఒక ఊరిలో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఒక ఆయనకు వచ్చిందనుకో, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనుకో, ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసినటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్తా ఉన్నా. ఒక ఆయనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనుకో, ఆ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఆయన ఆత్మీయ భరోసా రాకపోయినా కానీ బాధపడడు, పెద్దగా చర్చించాడు దాని గురించి. ఇంకొక మందితోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చ పెట్టాడు. ఒక ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనుకో, సపోజ్ ఆ లిస్టులో పేరు, లేకపోతే ఆ పంపక కార్యక్రమం, లేకపోతే ఆ ఇల్లు కేటాయింపు జరిగిందనుకో, ఈ ఆత్మీయ భరోసా కింద ఆయన చర్చ వేయాడు. దాంతోపాటు రైతు భరోసా కింద కూడా చర్చ చేయడు. ఎందుకంటే ఇల్లు వచ్చేసింది కదా. రైతు భరోసా రాకపోయినా కానీ ఇల్లు వచ్చిన ధూమ్లో ఉంటాడు, ఆ సంతోషంలో ఉంటాడు. కాబట్టి రైతు భరోసా గురించి చర్చ పెట్టాడు, ఎక్కువ మాట్లాడాడు. ఏడ కూడా తన వ్యతిరేకతను, తన అసంతృప్తిని వెల్లుబుచ్చాడు ఏడ కూడా ఈ ఒక పేద రైతు. అలాగనే రేషన్ కార్డు రాకపోయినా కానీ
పెద్దగా చర్చించాడు. ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడాడు, తన అసంతృప్తిని వెలుబుచ్చాడు. అంటే ఏంది, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసి ఈ 3 పథకాలు రాకపోయినా కానీ, ఒకవేళ ఆయనకు ఎలిజిబుల్ ఉండి ఈ 3 పథకాలు రాకపోయినా కానీ అద్భుతంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి పాజిటివిటీ వస్తుంది. ఆ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన సంతోషంగా ఉంటాడు, సాటిస్ఫాక్షన్గా ఉంటాడు. కానీ ఆయన వాస్తవానికి ఈ 3 పథకాలకు కూడా ఎలిజిబుల్ ఉండొచ్చు. ఎందుకంటే 1 ఎకరం 2 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇండ్లేం కట్టుకోరు, ఏదో గుడి చేసుకొని లేకపోతే రేకులు వేసుకొని కూడా ఉంటారు. భూమి ఉండొచ్చు బాయికాడ, ఎకరమో 2 ఎకరాలో మెట్ట భూమో తరి భూమో లేకపోతే వాగు కిందనో చెలక కిందనో చెరువు కిందనో ఏనో దగ్గర ఉంటుంది. కానీ ఆయనకి ఇల్లు లేకపోతే ఆ ఇల్లు వచ్చింది కదా, ఇంకా ఈ భూమికి రైతు భరోసా రాకపోయినా బాధపడడు, ఆత్మీయ భరోసా రాకపోయినా బాధపడడు, రేషన్ కార్డు రాకపోయినా కానీ బాధపడడు. సేమ్ అట్లనే ఇప్పుడు ఆత్మీయ భరోసా వచ్చింది అనుకో, ఒక మహిళకు ఆత్మీయ భరోసా వచ్చింది, ఆమెకు భూమి లేనటువంటి ఆమెకు ఆత్మీయ భరోసా అంటే సంవత్సరానికి 12,000 చొప్పున ఆమెకు ప్రభుత్వం ఇస్తుంది. మూడు విడతలుగానో 2 విడతలుగానో ఇస్తుంది అనమాట. ఇందులో పేరు వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు రాకపోయినా కానీ అంత అసంతృప్తి వ్యక్తం చేయదు. రైతు భరోసా ఎట్లాగో రాదు ఆమెకు, ఎందుకంటే ఆమెకు భూమి లేదు కాబట్టి ఆత్మీయ భరోసా వస్తుంది కాబట్టి. సో ఇది ఇంకా దీని మీద అసలు చర్చనే లేదు. రేషన్ కార్డు సరే, ఇప్పుడు ఇది వచ్చింది కదా ఆత్మీయ భరోసా అంటే భూమి లేనటువంటి వాళ్ళకు 12,000 ఇచ్చేటువంటి కార్యక్రమంలో నేను వచ్చినా కదా, నా పేరు వచ్చింది కదా, ఇక మెల్లమెల్లగా రేషన్ కార్డు కూడా వస్తుంది కావచ్చులే అని చెప్పేసి ఆమె కొంత కోపాన్ని తగ్గించుకుంటుంది. ఆమె చర్చ పెట్టదు ఎక్కడ కూడా నెగిటివ్గా. సేమ్ అట్లనే ఇప్పుడు రైతు భరోసా ఉంది. ఈ రైతు భరోసా ఇంకా చాలా కీలకం. ఈ రెండిట్ల విషయంలో మనం ఇప్పుడు చూసినాము. రైతు భరోసా విషయంలో కూడా సేమ్ అంతే. రైతు భరోసా ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు రైతు భరోసా కింద 5x6 5 ఎకరాలు ఇంటూ 6,000 కదా ఇప్పుడు ఇచ్చేది ఇల్లు, 30,000 రూపాయలు ఇప్పుడు ఈయనకు వచ్చేసినాయి. రైతుకు రాగానే కండ్లకు అద్దుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు నాట్ల మీద ఉన్నది కథ, యాసంగి నాట్ల మీద ఉన్నది, పైసలు చాలా అవసరం. ఇప్పుడు రైతులకు రూపాయి ఉట్టదు, అంటే అప్పులు తెచ్చుకొని మళ్ళీ అప్పులకు మిత్తిలు కట్టుకోలేక సస్తా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు రైతు భరోసా కింద ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 6,000 చొప్పున 30,000 రూపాయలు వస్తే కళ్ళకు అద్దుకొని సరేపాటు నా ఇల్లు రాకపోయినా పర్వాలేదు, ఆత్మీయ భరోసా మా ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి రాకపోయినా పర్వాలేదు, రేషన్ కార్డు రాకపోయినా పర్వాలేదు అని చెప్పేసి దాంతో కొంత సంతృప్తితోటి వెళ్ళిపోతాడనమాట. ఈ పైసలు తీసుకొని రైతు భరోసా పైసలు తీసుకొని సంతోషపడతాడు. ఈ 3 ఇంకా మిగతా 2 పథకాలు రాకపోయినా కానీ వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళకు ఎలిజిబుల్ ఉండి వాళ్ళు రాకపోయినా కానీ సాటిస్ఫాక్షన్గానే ఉంటాడు. అట్ ద సేమ్ టైము రేషన్ కార్డు వచ్చి ఈ 3 పథకాలు రానటువంటి వాళ్ళు, రేషన్ కార్డు వచ్చింది అనుకో, సపోజు ఆ ఊరిలో రేషన్ కార్డు వచ్చి ఆయనకు రైతు భరోసా రాలే, ఆత్మీయ భరోసా రాలే, ఇందులో మిల్లు రాలే, కానీ రేషన్ కార్డు మాత్రం వచ్చింది. ఇప్పుడు అతనెట్ట ఫీల్ అవుతాడు, అరే రేషన్ కార్డు వచ్చింది కదా, ఎన్ని రోజులకి వెళ్ళో చూస్తా ఉన్నా నేను, అప్పుడు కేసీఆర్ హయాంలో పెట్టుకుంటే కొంతమందికి వచ్చింది కొంతమంది రాలేదు, సో ఎన్ని రోజులకి వెళ్ళో చూస్తా ఉన్నా కాబట్టి నాకు రేషన్ కార్డు వచ్చింది కాబట్టి ఇక నేను ఈ పైన 3 కూడా మెల్లగా వస్తాయి కావచ్చులే, ముంగల పాయింట్ వస్తాయి కావచ్చులే అని చెప్పేసి ఈ రేషన్ కార్డు వచ్చినా కూడా మిగతా వాటి మీద అవి నాకు రాలేదు, మిగతా వాటికి నేను ఎలిజిబుల్ ఉన్నా కానీ నాకు రాలేదు అన్నటువంటి ఆలోచన ఆయన చేయడు. ఎందుకంటే ఈ రేషన్ కార్డు వచ్చేసింది కదా ఇక్కడ. అందుకనే ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో ఏమర్థమవుతా ఉంది, ఈ 4 పథకాలు ఒకసారి పెట్టడం వల్ల ఊరలో కూడా చర్చ విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది కానీ నీకు ఇక మిగతాయి కూడా తర్వాత వస్తాయి ఏమీ అంటారు ఊర్లో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ నాయకులు లేకపోతే వీళ్ళు వాళ్ళు ఇట్లాంటి చర్చ చేస్తారు. ఆ రేషన్ కార్డు వచ్చినా మిగతాయి మెల్లగా వస్తాయిలే అట్లా అయిపోయి ఈసారి గట్టెక్కిపోతుంది. ఈ రేషన్ కార్డు వచ్చిన సంబరము ఓ 6 నెలల సంవత్సరం దాకా ఉంటుంది, తర్వాత ఇక ఇచ్చినోడు ఇచ్చినట్టేనా, పోయినోడు పోయినట్టేనా, అయ్యింది అయినట్టేనా. సో కాబట్టి పెద్దగా వ్యతిరేకత రాదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి తెలివి, ఈ ప్రభుత్వాన్ని అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే ఈ లిటికేషన్లు పెట్టి ఇట్లాంటి తెలివిగా ఆలోచిస్తారో వాళ్ళకు నిజంగా మొక్కాలి. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చు, ఏ రకంగా మోసం చేయొచ్చు, ఈ మోసం చేసేటువంటి దాంట్లో వాళ్లకు తెలియకుండా నొప్పి తెలియకుండా ఎట్లా మనము పథకాలను అమలు చేయాలి, లబ్ధిదారుల ఎంపికను ఏ విధంగా తగ్గించుకోవాలి, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే ఇంత మోసం చేయాలంటే కూడా తెలివి కావాలి. అది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకే సాధ్యమవుతుంది తప్ప ఇంకోటి కాదు. మనం ఏమనుకుంటున్నాం, 4 పథకాలు ఒకటిసారి అమలు చేస్తుంటే అబ్బా ఏం ప్రభుత్వం అయ్యా, ప్రజాప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యము, అద్భుతమైనటువంటి స్కీములను అన్నీ ఒకటిసారి అమలు చేస్తూ ఉన్నారు, వీళ్ళు గ్రేటు, తోపులు, తురుములు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంది, ఏ పథకానికి ఆ పథకం పెద్ద పెద్ద పథకాలు ఇవి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా పెద్ద పథకం, పేదోడి సొంతింటి కళ అది. ప్రతి పేద కుటుంబాన్ని సొంతింటి కళ
సొంత ఇల్లు కట్టుకోవాలన్నటువంటి కళ, అది చిరకాల జీవితాంతమైనటువంటి ఒక కళ ఉంటుంది వాళ్ళకి. ఆ కళ ఇందిరమ్మ ఇల్లు, అది ఒకసారి పెట్టొచ్చు కదా. మరి ఇందిరమ్మ స్కీము, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక డ్రైవ్ నిర్వహించి ఈ వారం 10 రోజులు ఇందిరమ్మ ఇండ్ల ఉత్సవాలు, ప్రారంభోత్సవాలు, లేకపోతే గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించి ఒక పండుగలకు వేయచ్చు కదా. చేస్తే దొంగతనం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడు అప్లై చేసుకున్న అందరికీ రాకపోతే మొత్తం ఇందిరమ్మ ఇల్లు నాకెందుకు రాలే అని ఊర్లో ఉన్న పేదోళ్ళు, ఇల్లు లేని వాళ్ళు మొత్తం లొల్లులు చేస్తారు. అలాగనే ఆత్మీయ భరోసా, అది కూడా చాలా పెద్ద కార్యక్రమం, చిన్న కార్యక్రమం ఏం కాదు, అది కూడా చాలా పెద్ద కార్యక్రమం. అంటే భూమి లేనటువంటి పేద ప్రజలకు, నిరుపేద ప్రజలకు 12,000 ఇవ్వడం అనేది మాటలేం కాదు, ఉచ్చుముచ్చట ఏం కాదు. అది నిజంగా పెద్ద స్కీమే. నిజంగా కనుక అది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే అద్భుతమైనటువంటి స్కీమ్ అది. మరి ఆ స్కీమును కూడా ఈ మొత్తం దుమ్మిలేందుకు కొట్టుకుపోతూ ఉంది. ఇది దాన్ని కూడా సపరేట్గా పెట్టవచ్చు కదా. సపరేట్గా పెట్టి ఎవరైతే ఉపాధి హామీ కూలీలల్లో పని చేసుకుంటా ఉన్నారో వాళ్ళలో ఎంతమందికి వస్తుంది, అందులో ఎలిజిబుల్ ఎంతమంది, వాళ్ళందరికీ నిజంగా ఇస్తే అది కూడా ఒక పండగ లెక్క ఓ వారోత్సవాలు పెట్టవచ్చు కదా. ఓ వారోత్సవాలు ఇట్లా పెట్టేసి దాన్ని ఈడ సెలబ్రేట్ చేయొచ్చు కదా. జిల్లాకు ఒకసారి మంత్రి పోవడమో, ఆ జిల్లాలో మంత్రులు పోయి ఈ ఉత్సవాలు చేసి చేయొచ్చు కదా. ఎందుకంటే అట్లా ఒకటే పథకాన్ని ప్రారంభిస్తే వీళ్ళ భాగవతం మొత్తం బయటపడిపోతుంది. కాబట్టి అందరూ నాకు రాలేదని అంటారు. కాబట్టి అర్హులను తగ్గించలేం. కాబట్టి అలాగనే రైతు భరోసా అనేది ఇది సీజనల్గా ఏ సీజన్కి ఆ సీజన్ ఎప్పటికప్పుడు ఇచ్చేది. కానీ దీన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ అని, దీంట్లో కూడా మండలానికి ఒక గ్రామాన్ని పెడుతున్నాం అంటే రైతు భరోసాను కూడా ఒకటేసారి, అంటే రైతు భరోసా ఒకటేసారి ఇంప్లిమెంటేషన్ చేసినాం అనుకో, ఇందులో కూడా నాకు రాలేదు అంటారు. ఎందుకంటే రైతు బంధు పడ్డటువంటి అనుభవం అందరికీ ఉంది. ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో ప్రతి రైతు, గుంట భూమి ఉన్నటువంటి రైతు, ప్రతి రైతుకు రైతు బంధు పడ్డటువంటి అనుభవం ఉన్నది. ఆ రైతు బంధు పైసలు పడ్డప్పుడు ఆ రైతు కళ్ళల సంతోషము, ఆ సంతోషం పడ్డటువంటి ఆ క్షణాలు వాళ్ళ కళ్ళ ముంగలు ఉన్నాయి. అలాంటి ఆ క్షణాలు అనుభవించేటువంటి రైతులు ఒకటేసారి రైతు బంధు, అంటే ఇవి ఏ స్కీములు లేకుండా రైతు భరోసా ఒక్కదాన్నే ఇంప్లిమెంటేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం లెక్క పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి వ్యతిరేకత వచ్చేస్తుంది. రైతు భరోసా ప్రారంభించారు కదా, నాకు రాలే అని చెప్పేసి అంటారు రైతులు. అందుకని ఏం చేసిరు, ఇట్లా అన్ని ఒకసారి పెడితే ఏమవుతుంది, ఇట్లా ఈ 4 పథకాల దుమ్మిలా ఈ రైతు భరోసా కొట్టుకపోతుంది. అందుకే రైతు భరోసా గోవింద అని చెప్పాను నేను. అందుకే రైతు భరోసా కూడా గోవింద పెడతారు చివరికి. మెల్లమెల్లగా దాన్ని పంగనామం పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానికి. సో అలాగనే ఇక రేషన్ కార్డులు, ఇప్పుడు చెప్పినటువంటి మొత్తం వ్యవహారం ఇదే. రేషన్ కార్డు అప్లికేషను, రేషన్ కార్డులు పంచేటువంటి కార్యక్రమే సపరేట్గా పెడితే చాలామంది ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. అందుకనే ఈ 4టిని ఒకసారి పెట్టి ఏ పథకానికి ఆ పథకాన్ని పంగనామం పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసా లబ్ధిదారులను తగ్గిస్తాడు గణనీయంగా. ఈ 4 పథకాలు ఒకేసారి అమలు చేయడం వల్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను తగ్గిస్తాడు గణనీయంగా. ఈ ఆత్మీయ భరోసా లబ్ధిదారులను గణనీయంగా తగ్గిస్తాడు. అలాగనే రైతు భరోసాకు సంబంధించి మెజారిటీగా దాన్ని బొందబెట్టే కార్యక్రమం చేస్తాడు. అలాగనే రేషన్ కార్డులు కూడా గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 పథకాలు ఒకటేసారి అమలు చేయడం అనేటువంటిది పెద్ద కుట్ర. ఈ కుట్ర వెనుకలు ఉన్నటువంటి భాగవతం ఇదంతా అన్నమాట. అలాగనే ఈ పైలట్ ప్రాజెక్టు, గ్రామాల ఎంపిక, ఇవన్నీ కూడా ఈ కుట్రలో భాగమే. తెలంగాణ ప్రజలారా, మనము జాగ్రత్తగా ఉండకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం నిలబెట్టిన కాడే మనల్ని నెట్ట నిలువున అమ్మేస్తారు. నీ భూమి నీకు హక్కు ఉండదు, నీ ఇంట్లో నీ బువ్వ నువ్వు వండుకొని తినేటువంటి పరిస్థితి కూడా లేకుండా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి నిజంగా నాకు ఈ అనుమానం వచ్చింది. ఉట్టినే రాలే, గాలికి రాలే. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు కదా, ఈ పెద్ద పెద్ద పథకాలు కదా, చాలా పెద్ద పెద్ద పథకాలు. ఈ పథకాలను బేస్ చేసుకొని ప్రభుత్వాలు మారిపోయినాయి కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిందంటే ఆషామాషిగా మారిపోలే. ఈ ఇందిరమ్మ ఇల్లు పేరుతోటి మారిపోయింది, ఈ ఆత్మీయ భరోసా పేరుతోటి మారిపోయింది. భూమి లేనటువంటి పేదోళ్ళు మొత్తము కాంగ్రెస్ పార్టీకి వేస్తే మనకు 12,000 వస్తాయంట అనేటువంటి ఆశపడి కాంగ్రెస్ పార్టీ కోటేయడం వల్ల ప్రభుత్వం మారిపోయింది. ఈ రైతు భరోసా 10,000 ఇస్తున్నాడు కేసీఆర్, బిచ్చం వేసినట్టు 15,000 ఇస్తాం మేము ఆత్మగౌరవం పెంచడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తే నిజమే కావచ్చని రైతులందరూ ఆశపడి కాంగ్రెస్ పార్టీ కోటేయడం వల్ల గెలిచిన కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం మారిపోయింది. అలాగే రేషన్ కార్డులు ఎవరికి 10 సంవత్సరాలు కేసీఆర్ రాజ్యమేలి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము రాగానే ప్రతి ఒక్కరి ఇంటికి రేషన్ కార్డులు నడుచుకుంటూ వస్తాయి, మేము తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోటేసింది, కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలా ఇంత పెద్ద పెద్ద పథకాలను, ఇంత పెద్ద పెద్ద స్కీమ్స్ని ఒకేసారి అమలు చేయడం అంటేనే అది పెద్ద కుట్ర. ఆ కుట్ర వెనుక దాగి ఉన్నటువంటి భాగవతమే ఇదంతా కూడా. తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నిజంగా కూడా ఈ కుట్రను ఎక్కడికక్కడ పసిగట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ వీడియోని
ఈ వీడియోని బేసిక్గా వీడియోని 10 మందికి షేర్ చేయండి కూడా అడగను. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లల్లో మీ ఊర్లల్లో పంపించండి. ఈ పథకాల ఎంపిక వెనకాల ఉన్నటువంటి భాగవతం ఏంది, ఈ 4 పథకాలు ఒకటేసారి ఎందుకు అమలు చేయాలని చూస్తూ ఉన్నారు, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణాన్ని ప్రతి తెలంగాణ పౌరుడికి, ప్రతి తెలంగాణ బిడ్డకు తెలియజేసే విధంగా ఈ వీడియోని మొత్తాన్ని షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.